నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ కుర్సీపార్లో కలశ యాత్ర అవుతుంది. ఈరోజు చైత్ర నవరాత్రి చివరి రోజు. మార్నింగ్ ఏమో నవకన్య భోజనం అయింది, ఈవినింగ్ కలశ యాత్ర అవుతుంది. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా కలశ యాత్రలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో చాలా మనిషి ఉంటారు. జ్యోతుల్ని చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. ఒక్క జ్యోతి కూడా కొండెక్కకుండా చూస్తారు. ఈ యాత్రలోన రోడ్డు మీద తిరుగుతారు కాబట్టి ఎంత ఇది ఉన్నా ఎవరికి ఏమవ్వదు. చక్కగా జ్యోతులు పరిక్రమం చేస్తాయి. నీరుతో శుద్ధి చేస్తున్నారు. అమ్మవారి త్రిశూలు తీసున్నారు. నిమ్మకాయలు పెట్టున్నారు. నిమ్మకాయలు అందుకే రేట్లు పెరిగిపో ఉంటాయి ఈ 9 రోజులు. ఇప్పుడు మార్కెట్లోనే కాళీ మందిర్ వచ్చున్నాము. ఈ కాళీ మందిర్ జ్యోతులు కూడా ఈ చైత్ర నవరాత్రిలోనే మాత్రమే కలుస్తాయి. ఈ జ్యోతులతో బాకీ టైం ఉండదు. అఖండ జ్యోతి పెట్టున్నారు. అమ్మవారికి ఇప్పుడే ఆరతి అయినట్టుగా ఉంది. మన ఊర్లలో మేకలు కోళ్ళని బలిస్తారు. ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ సిరుపు గుమ్మడికాయని బలిస్తారు. ఛత్తీస్గఢ్ రాజ్యం మొత్తము గుమ్మడికాయ ఇస్తారు, టెంకాయని కొడతారు, బస్ అంతేని, ఇంకేమి చేయరు. హవన్ కార్యక్రమం అవుతుంది, బండారా పెడతారు, అంతేని. అమ్మవారిని ప్రార్థించుకోండి. నిమ్మకాయల మాల వేస్తున్నారు త్రిశూల్కి. చాలా మహిమగల అమ్మవారు. మార్కెట్లోనే ఉంటుంది. మేము సంవత్సరానికి ఒకసారి మా మమ్మీ తీసుకొని వస్తుంది. ఎప్పుడు కూడా రాము, ఎందుకంటే కాళీ మందిర్ కాబట్టి మార్కెట్లో ఉంటుంది సంవత్సరానికి ఒకసారిని. మీ ఊర్లలో మీ దగ్గర ఇలాగే కలశ యాత్ర చైత్ర నవరాత్రులకు అవుతుందా? కామెంట్ బాక్స్లో పెట్టండి. చిన్న శివాలయం పక్కనే పెట్టున్నారు. అమ్మగారు ఉన్న తర్వాత అయ్యగారు ఉంటారు కదా. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాళ్ళు కూడా జ్యోతులు పట్టున్నారు. ఎంత క్యూట్గా ఉంది కదా. వీళ్ళు ఒక్క పూట ఉపవాసం చేసి ఉంటారు. ఛత్తీస్గఢ్ రాజ్యంలోన ధాన్యం పంట ఎక్కువ. ఇక్కడ బియ్యం ఎక్కువ పంట పండుతుంది. అందుకే ఇక్కడ చవకగా దొరుకుతాయి. ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. కాళీ మందిర్ జ్యోతులు ఇప్పుడు ఊరేగింపుకి బయటకు వచ్చాయి. మార్కెట్ అని చెప్పాను కదండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. మా రాజ్యంలో కాయగూరలు చాలా చవకగా దొరుకుతాయి. మీ రాజ్యంలో ఎంత రేటుకి దొరుకుతాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. 9 రోజులు ఉపవాసం. అందరి మొక్కల్లో ఎంత చక్క చిరునవ్వుతో ఉన్నది కదా, ఎంత కాంతిగా ఉంది కదా. ఇలానే ఉంటాయి 9 రోజులు ఉపవాసం ఉన్నా ఎవరికి ఏం అవ్వదు. చక్క జ్యోతులు ఇవన్నీ పూజా కార్యక్రమం చక్కగా అవుతుంది. నెక్స్ట్ డే వీళ్ళకి నీరసం వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి పరిశాన్ చేస్తారు, అంతేని. లేదు, అమ్మవారి మహిమ కూడా ఉంటుంది. ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు. ఛత్తీస్గఢ్ రాజ్యంలోన పిల్లలు కూడా నేర్పిస్తారు అన్నీ. నిండుగా ఉన్నాయి కదా. ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది. మన కొత్త సంవత్సరంలో ఉన్నది ఎలా తెలుస్తుందో ఇక్కడ ఇప్పుడు కూడా. ఎంత క్యూట్గా ఉన్నారు కదా వీళ్ళు. ఎగ్జామ్ ప్రెషర్ మొత్తం రిలాక్స్ అయి ఉంటారు. నీరుతో శుద్ధి చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి కూడా కదా. రాముడి తాలూకు ఊరేగింపు కూడా వచ్చింది. అన్ని దేవాలయంలోనూ ఒక్కసారే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.